హలో అండి. ఇవాళ మనము హనీ గ్లేజ్డ్ చికెన్ చేస్తాము. సో దిస్ ఈజ్ బేసికలీ అ చైనీస్ రెసిపీ విత్ అ ఇండియన్ ట్విస్ట్ టు ఇట్. సో నేను 1 కిలో చికెన్ విత్ స్కిన్ తీసుకున్నాను. ఇది క్లీన్డ్ అండ్ వాష్డ్ 1 kg ఆఫ్ చికెన్. మీరు సేమ్ రెసిపీ విత్ డ్రమ్ స్టిక్స్తో చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా చికెన్ వింగ్స్తో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ నేను whole chicken తీసుకున్నానండి. 1 kilo chicken with skin. Now let's transfer this into a bowl and marinate the chicken at least for an hour. So for marination నేను ఇక్కడ 1 spoon ఈ స్పూన్ తోటి 1 spoon కారం, హాఫ్ స్పూన్ పెప్పర్ అండ్ ఉప్పు మీకు తగినంత. ఇది ప్లస్ 1.5 spoons same spoon toti white vinegar, and we will also take ginger and garlic paste, at least a spoon, maybe this much. So అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, సో దట్ అన్ని పీసెస్కి బాగా మసాలా అంటుకునేలాగా. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 1 hour కోసం మ్యారినేట్ చేస్తాము. ఆఫ్టర్ 1 hour we will fry this chicken and then we will make honey glazed chicken. మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టిన చికెన్ని బయటికి తీసి దీంట్లోకి 2 whole eggs and 4 to 5 spoons of కార్న్ స్టార్చ్ని యాడ్ చేసి చికెన్లోకి బాగా మిక్స్ చేసుకుందాము. లెట్స్ యాడ్ ఎగ్స్ అండ్ కార్న్ స్టార్చ్ టు అవర్ మ్యారినేటెడ్ చికెన్. యాడ్ చేసి అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. అన్ని పీసెస్కి బాగా ఎగ్ ఇంకా కార్న్ స్టార్చ్ పట్టేలాగా ఒక 1 minute మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసాక చికెన్ బాగా క్రిస్పీగా అవుతుందన్నమాట. మీరు ఇలా మిక్స్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మీరు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని హనీతో గ్లేజ్ చేస్తాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ we need 4 to 5 cloves of garlic, half tablespoon of chili powder, 3 spoons of soya sauce, 4 spoons of tomato ketchup and 3 spoons of honey. ఆయిల్ వేడయ్యాక మనం గార్లిక్ వేసుకుందాము. గార్లిక్ని ఆయిల్లో బాగా సాటే చేసుకోండి. గార్లిక్ సాటే అయ్యాక ఇందులో మనం తీసుకున్న కారం వేసి ఒక 2 seconds ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ యాడ్ సోయా సాస్ టు ఇట్, యాడ్ టొమాటో కెచప్, నేను 4 spoons ఆఫ్ కెచప్ వేస్తున్నానండి. వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రైడ్ చికెన్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసిన చికెన్ వేసుకుందాం.
అన్నీ చికెన్ పీసెస్కి అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యాక లాస్ట్లో హనీ యాడ్ చేసుకోండి. నేను 4 స్పూన్స్ ఆఫ్ హనీ వేస్తున్నానండి, బికాస్ దిస్ ఈజ్ 1 kg ఆఫ్ చికెన్. నౌ మిక్స్ ఇట్ నైస్లీ. హనీ మిక్స్ చేశాక చికెన్ ఇలా ఉంటుందండి. ఒక 5 minutes స్టవ్ మీద పెట్టుకొని హనీ బాగా చికెన్ పీసెస్లోకి వినికేలాగా 5 minutes పెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజెంట్ చేద్దాం. మన స్వీట్ అండ్ స్పైసీ హనీ గ్లేజ్డ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం సెసమీ సీడ్స్ అంటే నువ్వులతోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేయండి.